వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. ప్రధాని మోడీ విమానం మిర్రర్లో నుంచి ఏం చూశారు? ఆ దేశంలో కుర్రాళ్ళందరూ ఆయనలాగే హెయిర్ కట్ చేసుకోవాలట. పెంపుడు కుక్కలకు లైసెన్స్ లేకపోతే ఎత్తుకెళ్ళిపోతారట. ఆయన పాటలు విని పారిపోతున్న పందులు, పొలిటికల్ తమాషాలు, గిరీశం యాద్గిరిల కొంటె ప్రశ్నలతో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీ. ప్రధాని మోడీ విమానం ఎక్కారు. కిటికీ మిర్రర్లో నుంచి బయటకు చూశారు. అప్పుడు ఆయనకు కనిపించిన దృశ్యం ఒకటైతే మనకు చూపించింది ఇంకోటి. ఈ జిమ్మిక్కును నెటిజన్లు కనిపెట్టేశారు. దాంతో ఒరిజినల్ దృశ్యాన్ని మసిపూసి మారేడుకాయ చేసినందుకు నాలిక కరుచుకొని క్షమాపణలు చెప్పారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారులు. ప్రధాని మోడీ గారు ఏ పని చేసినా దాని వెనకాల ఏదో ఒక వివాదం లేచి కూర్చుంటుంది. కొండపోత వర్షాలకు చెన్నై నగరం నీటి మునిగిపోయింది. ప్రధాని గారి పరిస్థితిని అంచనా వేయడానికి ఏరియల్ సర్వేకి వచ్చారు. విమానంలో కూకుని నీట మునిగిపోయిన ప్రాంతాలను పరిశీలించారు. మోడీ గారు విమానంలోని కిటికీ అద్దంలో నుంచి కిందనున్న చెన్నై నగరాన్ని చూస్తున్న ఫోటోలు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు తీశారు. అయితే మోడీ గారు చూస్తున్న కిటికీ అద్దం నుంచి కిందనున్న పరిసరాలు సరిగ్గా కనిపించట్లేదు. ఏం కనిపించినాడు ప్రధాని గారు ఏం చూశారని ఎవరైనా అడుగుతారేమోనని పిఐబి ఆఫీసర్లో ఒక బ్రహ్మాండమైన ఐడియా వేశారు. ఆ కిటికీ అద్దం నుంచి కనిపిస్తున్న ఒరిజినల్ సీన్ కట్ చేసి ఇదిగో ఇలా ఫోటోషాప్ చేసి మార్చేశారు. పిఐబి వాళ్ళపై ఇచ్చిన నెటిజన్లు కనిపెట్టేశారు. వాళ్ళ ఓవర్ యాక్షన్ పైన సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసారు. ఎవరికి తోసినట్టు వాళ్ళు ఫోటోషాప్తో రకరకాల ఫోటోలు తయారు చేసి నెట్లో పెట్టారు. పాపం ప్రధాని మోడీ గారికి ఇదేమీ తెలీదు. ఆయన మట్టుకు ఆయన వచ్చారు, ఏరియల్ సర్వే చేశారు, తమిళనాడుకు తక్షణ సహాయం కింద 1000 కోట్లు ప్రకటించారు. రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని అభయం ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ పిఐబి వాళ్ళు చేసిన పని రచ్చ అయింది. దాంతో తప్పైపోయిందని క్షమాపణ చెప్పి ఆ ఫోటోని తీశారు. గాలికి పోయే గంపం తలకు చుట్టుకోవడం అంటే ఇదే మరి. మీ ఇంట్లో కుక్కుందా? దాన్ని మీరు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారా? అయితే త్వరపడండి, వెంటనే వెళ్ళి మీ కుక్కకో లైసెన్స్ తెచ్చుకోండి. ఆ లైసెన్స్ను దాని మెడలో తగిలించండి. లేదంటే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మీ పెంపుడు కుక్కను ఎత్తుకెళ్తారు. మీ కుక్కకు లైసెన్స్ ఉన్నదా? లేకపోతే ఎంబడే తీసుకోరి. లైసెన్స్ లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మీ కుక్కను ఎత్తుకపోతారు. చాలా మంది ఇళ్ళ కుక్కలను పెంచుకుంటారు. వాటిని చిన్నపిల్లల లెక్క గార్వం చేస్తారు. పానానికి పానం లెక్క చూసుకుంటారు. వాటికి ఏమన్నా అయితే వాళ్ళకే అయినట్టు మస్తు బాధపడతారు. గా కుక్కలు కూడా ఓనర్లు చెప్పినట్టే వింటాయి. కూసోమంటే కూసుంటాయి, లేవమంటే లేస్తాయి. కొత్తోళ్ళు ఎవరన్నా వస్తే గయ్యమని ఎగబడతాయి. ఇక కుక్కలలో కూడా తీరుతీరుల కుక్కలు ఉంటాయట. కొంతమంది ఫారెన్ నుంచి కుక్క పిల్లలను తెచ్చుకొని మరి పెంచుకుంటారు. వాటి తిండి తిప్పలకే ఎన్ని పైసలైనా ఖర్చు పెడతారు. వాళ్ళు ఏడికి పోయినా గా కుక్కలను కూడా ఎంబడే తీసుకుపోతారు. అయితే మాది ఎవరి కుక్కలకు వాళ్ళకు ముద్దు. ఇప్పుడు ముచ్చటేం దొరికేనా? ఇళ్లలో పెంచుకునే కుక్కలకు లైసెన్స్ ఉండాలి అని అంటున్నది జిహెచ్ఎంసీ. లైసెన్స్ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి
గా కుక్క పిల్లలను ఎత్తుకపోతారట. బజార్లో తిరిగే కుక్కల్ని ఎత్తుకపోతారు కానీ ఇళ్లలో పెంచుకునే కుక్కలను కూడా ఎత్తుకపోతారా అనుకోకుర్రి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పాత రూల్నే కొత్తగా అమలు చేస్తామంటున్నారు. గా రూల్ ప్రకారం ఇళ్లలో పెంచుకునేటోళ్ళు వాళ్ళ కుక్క పేరు మీద 50 రూపాయల ఫీజు కడితే మున్సిపాలిటీ వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు. గా నెంబర్ను బెల్ట్కు తగిలిచ్చి గా కుక్క మెడలో అందరికీ కనిపించేటట్టే ఇవ్వాలి. నెంబర్ లేని కుక్కలను ఎత్తుకపోతామని జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సార్ అంటున్నాడు. ఇళ్లలో పెంచుకునే కుక్కలకు లైసెన్స్ తీసుకోవాలనేది ఇదివరకే చట్టంలో ఉన్నదట. అయినా గా చట్టం ఎవరు పాటిస్తలేరట. ఇక ఇప్పటి సంది పెంపుడు కుక్కలకు లైసెన్సులు కంపల్సరీ అంటున్నాడు పెద్ద సారు. ఇక బజార్లో తిరిగే కుక్కలను కంట్రోల్ చేసే ఉపాయం కూడా ఉన్నది గవర్నమెంట్ దగ్గర. వాటిని పట్టుకపోయి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేపిస్తున్నారు. ఈ పని చాలా దినాల సందే చేస్తున్నారు. సిటీలో మొత్తం 4 లక్షల కుక్కలు ఉన్నాయట. 2 ఏళ్లలో 60 లక్షలు ఖర్చు చేసి 1,50,000 కుక్కలకు ఆపరేషన్లు చేసిరు. ఒక్కో కుక్కను పట్టుకపోయి దానికి ఆపరేషన్ చేసి వారం రోజులు తిండి పెట్టి తీసుకుపోయి బయటకి ఇడిచి పెడతాందుకు 320 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కుక్కల పేరుతోని ఖర్చు పెట్టే పైసలకు లెక్కలు లేవు కానీ కుక్కలకని చెప్పించే పైసలను అనిమిట్లో చాలా మంది మెక్కుతున్నారని మస్తు కంప్లైంట్లు వచ్చినాయి. ఇక ఇప్పటి సంది గోల్మాల్ కాకుండా లెక్కలన్నీ పక్కగా ఉండేటట్టు చూస్తారట. ఈ వీధి కుక్కల సంగతి ఏందో కానీ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటోళ్ళు మాత్రం ఎంబటే పోయి లైసెన్సులు తీసుకోరి, మర్చిపోకురి. ఆయనకు తిక్కుంది కానీ ఆ తిక్కకు లెక్కలేదు. ఎందుకంటే ఆయన ఒక దేశానికి అధినేత. ఆయన చెప్పిందే వేదం. ఆయన జారీ చేసే ఆర్డర్స్ను ఆ దేశ ప్రజలు కిక్కరమనకుండా పాటిస్తారు. తాజాగా మరో తింగరి ఆర్డర్ జారీ చేశారు. దేశంలోని మగవారందరూ తనలాగే హెయిర్ కట్ చేసుకోవాలని శాసించాడు. ఆడాళ్ళందరూ తన భార్యలాగా జుట్టు కట్ చేసుకోవాలని మరో ఆర్డర్ జారీ చేశాడు. రాజు దాల్చుకుంటే దెబ్బలకు కొదవా అంటారు. ఈ రాజు కూడా కసంటోడే. ఈయన పేరు కిమ్ జోంగ్ ఉన్. ఉత్తర కొరియా దేశానికి ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, సైన్యాధ్యక్షుడు అన్నీ ఈయననే. సుప్రీం లీడర్. గాళ్ళ అయ్య జరిగిపోయిన తర్వాత ఈసారు అయ్య కుర్చీలో కూకున్నాడు. ఇక అప్పటి సందే ఆడింది ఆట, పాడింది పాట. ఆయనకు ఏమనిపిస్తే గది చేస్తాడు. ఎవరన్నా అదేంది సార్ అంటే తీసుకుపోయి లోపడేస్తాడు. కొండ మీద కోతిని తీసుకురమ్మంటే తీసుకురావాలి, లేకపోతే తలకాయ తీసి కోట గుమ్మానికి ఆరాడదీస్తాడు. ఆ దేశంలో తీర్తిల్ల రూల్స్ పెట్టిండు. ఆ దేశంలో గాయనసొంటి పేరు ఇంకెవ్వరు పెట్టుకోవద్దని ఆర్డర్ వేసిండు. ఫారెన్ టీవీ సీరియల్ చూడొద్దు, ఫారెన్ సబ్బులు వాడొద్దు, ఫారెన్ సిగరెట్లు తాగొద్దని ఆర్డర్లు ఇచ్చిండు. గా ఆర్డర్లు ఎవరైనా పాటించకపోతే తీసుకుపోయి లోపడేస్తారు. సరే, ఇప్పుడు అసలు ముచ్చట చెప్తా. ముందుకి ఈ సారు కటింగ్ స్టైల్ చూడుర్రి. చూసిరా, నెత్తి మీద అదేదో చిప్ప బోర్లు ఇచ్చినట్టు ఉన్నది కదా. ఈ సారుకు ఎవరు కటింగ్ చేసిరో కానీ గమ్మతున్నది కదా. ఆయన కటింగ్ ఎట్లుంటే మనకేందంటరా. ఇప్పుడు గీ కటింగే గా దేశంలో ఉన్న పోరగాళ్ళని దిగుచుట్టుకున్నది. ఉత్తర కొరియా దేశంలో ఉండే పోరలందరూ ఈ సార్ లెక్కనే కటింగ్ చేసుకోవాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఎవ్వరు కూడా నెత్తి మీద 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ జుట్టు పెంచొద్దట. ఒకవేళ ఎవరి నెత్తి మీదనన్నా 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ జుట్టు అవుపిస్తే అని గొర్ర గుంజుకపోయి గుంజ కట్టేసి బలిమీకి రాజు తీర కటింగ్ చేపిస్తారట. కూరల కటింగ్ ఎట్లున్నదో ఏందో చూస్తాందుకో స్పెషల్ గా ఒక టీంను కూడా ఏర్పాటు చేసిరట. గాలు రోడ్ల మీద తిరుక్కుంటా కూరల కటింగ్లు చెయ్యిస్తారట. కూరలకైతే అట్లా, మరి ఆడపిల్లల సంగతి ఏందంటరా. వాళ్ళకు కూడా ఒక రూల్ ఉన్నది. ఇగో ఈమె కిమ్సార్ పెన్లం, ఈమె పేరు రీసోల్జు. ఆ దేశంలో ఉన్న ఆడపిల్లలందరూ ఈమె లెక్క కటింగ్ చేసుకోవాలట. జడలేసుకునుడు, జుట్టు ఇరవోసుకునుడు జాంతానే అంటున్నది గవర్నమెంట్. ఆడపిల్లల సంగతి ఏందో గాని మగ పొరలే పరిశాన్ అవుతున్నారట. ఈ బిత్తిరి కటింగ్ ఏందిరా నాయనా అని లోపల గుణుక్కుంటేనే మంగళ షాపులకు పోయి కటింగ్ చేపించుకుంటున్నారట. పాపం ఎవరి కష్టాలు కాలకునే చూడుర్రి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫన్నీ టాపిక్స్ చూసే ముందు ఆవకాయ బిర్యానీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
चमक 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 है चमक 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 है चमक 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 है चमक चमक चमक